హలో. నాకొచ్చిన ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటాను. వింటారా? లేటెస్ట్‌గా ఒక పెద్దాయన వాళ్ళ మనవరాలిని తీసుకొచ్చి కూర్చోబెట్టి క్లాస్‌లో నాతో మాట్లాడుతూ, "మా మనవరాలిని ఎప్పుడు ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చోబెట్టండి. ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి. ఫస్ట్ బెంచ్‌లో ఉంటేనే కాన్సంట్రేషన్ ఉంటది. టీచర్ వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు. సో, వాళ్ళైతేనే బాగా చదువుతారు. నా మనవరాలు అక్కడే కూర్చోవాలి" అని అన్నారు. నేను ఆయనతో చెప్పా, "ప్రాసెస్ అట్లా ఉండదు సార్" అని. "లేదు, ఇలాగే కూర్చోవాలి" అని అన్నారు. సరే, ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆయనతో పాటు ఇప్పుడు మీకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చుంటే అప్పుడే కాన్సంట్రేషన్ వస్తది, అప్పుడే చదువుతారు అని అనుకుంటే ఎలా? మరి అప్పుడు లాస్ట్ బెంచ్‌లో ఉండేవాళ్ళు సంవత్సరం అంతా అక్కడే కూర్చొని వాళ్ళు చదువుకోకుండా ఉండిపోవాలా? కరెక్ట్ కాదు కదా! టీచర్ దృష్టిలో అందరూ సమానం. అందుకే నా టీచర్స్‌కి నేను ఇన్‌స్ట్రక్ట్ చేసేది ఏంటో తెలుసా? ఎవ్రీ వీక్ ప్లేస్ చేంజ్ చేయాలి. నా స్టూడెంట్స్ అందరికీ ఎట్లా ట్రైన్ అప్ అవ్వాలి అంటే, క్లాస్‌లో వాళ్ళు ఏ కార్నర్‌లో ఉన్నా టీచర్ మాట వినగలిగేలా ట్రైన్ చేయాలి. అంతేగాని ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటే చదువుతారు, లేదా పక్క బెంచ్‌లో కూర్చుంటే చదువుతారు కాదు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్లేసెస్ చేంజ్ చేయడంలో ఏంటో తెలుసా? మనం ఒక ఫ్రెండ్‌కి మాత్రమే స్టిక్ అయిపోవాలి, ఇంకొకరితో పరిచయం చేసుకోవాలంటే టైం పట్టేయాలి అన్నట్టు కాదు. ఎవ్రీ వీక్ ప్లేస్ షఫుల్ అవుతుంది అండ్ నీ పక్కన కూర్చునే కిడ్ చేంజ్ అవుతారు. సో, ఆబ్వియస్లీ కొత్త ఫ్రెండ్షిప్స్‌తో ఈజీగా మౌల్డ్ అవుతూ ఉంటాము. మనం రోజుకొకళ్ళ పక్కన కూర్చున్నా ఎవరినైనా పరిచయం చేసుకోగలుగుతాము, ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉండగలుగుతాము. ఏ కార్నర్‌లో ఉన్నా టీచర్ చెప్పేది కాన్సంట్రేషన్‌తో వినగలుగుతాం. ఇలా చైల్డ్‌ని ట్రైన్ చేస్తాం తప్పితే ఫ్రంట్ బెంచ్‌లో కూర్చోవాలి, లాస్ట్ బెంచ్‌లో కూర్చోవాలి అని ఒక పాతకాలపు సామెతని పట్టుకొని ఇంకా పిల్లల్ని అలాగే రుద్దాలి అంటే కరెక్ట్ కాదు కదా! పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నా పిల్లలు క్లాస్ వినాలి, డీవియేట్ అవ్వకూడదు. అంతేకానీ ఇక్కడ కూర్చుంటే మాత్రమే వస్తది అంటే మరి లాస్ట్ కూర్చునే వాళ్ళ లైఫ్ అలాగే ఆగిపోవాలా? మన పిల్లలంటే మనకు ప్రేమే, కానీ క్లాస్‌లో టీచర్‌కి ఉన్న 40 మంది అంటేనూ ఒకటే ప్రేమ. అది అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి.